అందరికీ నమస్తే అండి. పార్వతీ జయజమ్మ గార్డెన్కు స్వాగతం. నా టెర్రస్ గార్డెన్లో ఎడీనియమ్స్ ఎంత బాగున్నాయో చూడండి. ఎడీనియం సీడ్స్ ఎలా సేకరించుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఎడీనియం సీడ్స్ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో సేకరించుకోవాలి. విత్తనాలు ఇలా కాయల్లాగా ఉంటాయండి. అవి ముదిరిపోయినాయి అంటే దూదిలాగా లేచిపోతాయండి, మనకు దొరకవు. అందుకే వీటిని ఇదిగో ఈ పద్ధతిలో సేకరించుకోవాలి. పత్తి ఎట్లాగైతే లేచిపోతే అట్లా లేచిపోతే వెళ్ళిపోతాయి, దొరకవు మనకి. అట్లా పగిలిపోక ముందే ఇట్లా దారం పెట్టి కట్టేయాలన్నమాట. ఇలా పూర్తిగా ఎండిపోకముందే ఇలా కట్టేసేయాలండి దారంతో. అప్పుడు అవి పగిలిపోకుండా ఉంటాయి. ఎండిపోయిన తర్వాత అవి మనం తీసుకుని జాగ్రత్త చేసుకోవచ్చు, మళ్ళీ నాటుకోవడానికి పనికి వస్తాయి. అలా దారం కట్టాలి. మళ్ళీ ఇంకొకటి చూడండి. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వారి కోసం ఈ వీడియోనండి. ఇప్పుడు ఈ కట్టేసిన సీడ్స్ ఎండిపోయాయి చూడండి. కట్టేసిన కాయలు ఎండిపోయాయి, వాటి లోపల సీడ్స్ ఉన్నాయండి. తీసి చూపిస్తాను వాటిని. చూశారు కదా, ఎడీనియం విత్తనాలు ఎలా సేకరించుకోవాలో చూశారు కదా. అదండి, ఎడీనియమ్స్ విత్తనాలు సేకరించుకునే పద్ధతి ఇదేనండి. చెట్టుకే ఎండిపోయి పగిలిపోయాయి అంటే ఇంకా గాలికి లేసిపోతాయండి. మనకి ఎంత ఏరుకున్నా ఏవో కొన్ని తప్పితే మనకి దొరకవండి. ఇలా కనుక కలెక్ట్ చేసుకుంటే జాగ్రత్తగా వేస్ట్ అవ్వకుండా మొత్తం మనకి దక్కుతాయి. ఇవి మళ్ళీ చక్కగా నాటేసుకుంటే మొలకలు వచ్చేస్తాయండి. నేను ఇలాగే చేస్తాను. ఇలా లేచిపోకుండా ఒక బాక్స్లో పెట్టేసి మూత పెట్టేసి ఉంచేసుకుంటే మనం ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చండి. ఎడీనియం శత్రువు చూడండి, దీన్ని చంపలేకపోతున్నాను. చేతికి తగలకుండా ఒక గుడ్డతో పట్టుకుని దూరంగా విసిరేసానండి. చెట్లని చాలా పాడు చేస్తూ ఉంటాయి ఇలాంటి పురుగులు. ఆకుల్లో కలిసిపోయి కనిపించని కూడా కనిపించట్లేదండి. ఎంతో శ్రద్ధగా వెతుక్కుంటే కనిపిస్తాయి అవి. ఎలా చెట్లు పాడు చేస్తాయో చూడండి. దాన్ని చంపలేక ప్రాణం ఒప్పక ఒక గుడ్డలో, మళ్ళీ చేతి తగలకూడదు కదండి, ఒక గుడ్డతోటి పట్టుకుని దూరంగా విసిరేసానండి. ఎంత పాడు చేస్తాయో మొక్కలనండి అవి. చాలాసార్లు ఇంతకుముందు వీడియోలు కూడా పెట్టాను. అదండి ఈరోజు వీడియో. చాలా బాగుంది కదా. సర్వే జన సుఖినో భవంతు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. కొత్తగా చూస్తున్న వారు అయితే
సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండి.